ఐఏఎస్లు ఐపీఎస్లు పర్టికులర్గా సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు కొందరు, అందరూ కాదు, కొందరు మొదటి నుంచి 5 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నదే. ఈ కొందరు ఎందుకు ఇలాగా సాష్టాంగ నమస్కారాలు చేయడం, వాళ్ళ ఇంటిగ్రిటీని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డికి జీ హుజూర్ అంటూ వాళ్ళ కెరీర్ని ఫణంగా పెడుతున్నారు, దానివల్ల ఒరిగేది ఏంటి అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, కోర్టులో రోజంతా జడ్జి గారి ముందు నిలబడాల్సి వస్తుంది, పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, శిక్షలు వాడు తీసుకుంటున్నారు. వారానికి ఒక రోజు వెళ్ళి హాస్టల్లో పడుకోండి అని చెప్పి ఒక జడ్జి గారు ఒక 2 అధికారులకో 3 అధికారులకో శిక్ష వేశారు, 5 అధికారులకి. సో ఇలాంటి అయినా మార్పు లేదు. ఏదో రకంగా వ్యవస్థని సర్వనాశనం ఎవరికి తోచినంతగా అంత నాశనం చేశారు రాష్ట్రాన్ని. చివరికి ఎన్నికల కమిషన్ చెప్పిన పనులు కూడా చేయకుండా ధిక్కరించి ఎలక్షన్స్ను కూడా మ్యానిపులేట్ చేద్దాం అనుకునే స్థాయిలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేశారు అని అంటే అది ఏ స్థాయిలో వీళ్ళు దిగజారుతున్నారు, ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు అనేది ఒక అంశం అయితే, ఆల్రెడీ ఒక లెసన్ ఉంది. జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేస్తే చివరికి మిగిలేది జైలు ఊసలే అనే ఫ్రెండ్షిప్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కొంతమంది అధికారులు జైలుకి వెళ్ళిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నారు. ఆయన ఎక్కడ అది మర్చిపోయి ఏం సాధిద్దామనో మరి ఈయన ఈ భూగోళం ఉన్నంత వరకు ఈయనే ఉంటాడు, మనం కూడా ఈయనతో ఉండొచ్చు అనుకున్నారా? ఇవాళ చూడండి ఎంత పరువు తక్కువ, అపాయింట్మెంట్లు కూడా దొరకట్లా. అంటే ఆ స్థాయిలో మీరు తప్పులు చేశారు కాబట్టి, ఆ స్థాయిలో మీరు రాజ్యాంగాన్ని, చట్టాలని, సర్వీస్ రూల్స్ని ఉల్లంఘించారు కాబట్టే ఇవాళ మీకు ఆ పరిస్థితి వచ్చింది. లీవులు పెడితే కూడా లీవులు క్యాన్సిల్ చేపిస్తున్నారు. కొంతమందినో లీవ్ మీద వెళ్ళిపోమంటున్నారు, అసలు మీరు ఇక్కడ చూడడానికి ఇష్టం లేక. కొంతమంది పారిపోదాం అనుకున్నారు, ఈ పదం నేను వాడుతున్నా, పారిపోదామని అనుకున్నారు. వాళ్ళు పారిపోదాం అనుకుని లీవులు పెడితే లీవులు క్యాన్సిల్ చేయించారు, క్యాన్సిల్ చేయించి ఉంచారు. ఎందుకు? రేపు పొద్దున ఎంక్వైరీలు ఉంటాయి వీళ్ళందరి మీద. ఆ ఎంక్వైరీలు చేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఊహించుకుంటే బాధేం అనిపించట్లేదు. ఎందుకంటే దే డిజర్వ్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ ఆ పొజిషన్ ఉందే, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అనే ఆ హోదా, అది రాజ్యాంగపరమైన హోదా. దాన్ని చాలా గుండెలకు హత్తుకునే యూనిఫామ్ కానీ లేకపోతే ఆ హోదా కానీ దాన్ని ఇంత దారుణంగా దిగజార్చారే అనే ఒక బాధ. సో దీనికి సంబంధించి అధికారులు ఎందుకు ఇలా తయారయ్యారు, ఈ అధికారుల పరిస్థితి ఏంటి, ఈ ఫైల్ ఎందుకని తగలబెట్టడం, వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళకి ఎందుకు వాళ్ళే ఫైల్ తగలబెడతారు. దరిద్రం చూడండి. గవర్నమెంట్ మారినా, ఆ పార్టీలు మారినా గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు ఫైళ్లు తగలబెడుతున్నారు, వాళ్ళ రికార్డులు మాయం చేస్తున్నారు. ఎందుకంత భయం? ఎక్కడ మాయం చేస్తారు, ఎంత దూరం మాయం చేస్తారు? అసలు మీరు మాయం చేయడానికంటే ముందే మీ షాడోలు ఉన్నారు అక్కడ, మీరంటే గెట్టిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బ్యాకప్లు తీసి పెట్టుంటారు. మీకు అది అర్థం కావట్లా. మీరు ఇప్పుడు తగలబెట్టినా మాయం చేసినా అది ఇంకొక నేరం మీ మీదే పడుతుంది. ఎందుకు ఇవన్నీ చేశారు అనేది చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికారులు కొంతమంది ఎందుకు ఇలాగా తమ వ్యక్తిత్వాన్ని చంపుకొని లేదా పొలిటికల్ బాసులకి అడుగులకు మడుగులొత్తుతూ ఇవాళ పీకల మీదకి తెచ్చుకున్నారు, పరువు తీసుకుంటున్నారు. వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళ పరువు ప్రతిష్ట ఈ పక్కన పెడితే వ్యవస్థల్ని ధ్వంసం చేశారు. ఈ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ పునర్నిర్మించుకోవడం అంటే తల ప్రాణం తోక్కొస్తుంది కొత్తగా వచ్చే గవర్నమెంట్కి. పైగా వీళ్ళు చేసిన అరాచకం ఏంటంటే అన్నీ తెలిసి కూడా అప్పుల పాలు చేశారు, రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసి పడేశారు. రాజకీయ నాయకులకి ఏం తెలియకపోవచ్చు కానీ వ్యవస్థలను నడిపే అధికారులకు తెలిసి ఉంటుంది. వాళ్ళు కూడా తప్పుదో పట్టించి వాళ్ళు చెప్తే అది కరెక్ట్ కాదు అని చెప్పాల్సింది పోయి నువ్వే కరెక్ట్ అన్న తరహాలో రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది, ఫైళ్లు కూడా మాయం చేయడం, రికార్డులు మాయం చేయడం, డేటా ఎత్తుకుపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు అనే దాని మీద మనం చర్చిస్తున్నాం. మనతో ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు. దీంతో పాటు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనతో జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. నమస్కారం వెంకటకృష్ణ గారు. సార్ బాగున్నారా? సంతోషంగా ఉన్నానండి. ఏమో సంతోషంగా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది, అందరూ అనలేం కానీ
కొంతమంది పరిస్థితి చూస్తూ ఉంటే ఏమిటి ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది ఆ హోదాకి, ఆ కాకి యూనిఫామ్ కానీ లేకపోతే ఆ సూట్ కానీ ఎందుకు వచ్చింది అనే దాని మీద బాధ కలుగుతోంది. ఎందుకు వీళ్ళు ఇంత దాకా తెచ్చుకున్నారు? అంటే వీళ్ళందరూ కూడా స్వయం కృతాపరాధం అండి. నాకు స్వయంగా తెలుసు, వాళ్ళలో కొంతమందిని నేను హెచ్చరించాను కూడా, ఇలా జరగడం తప్పు, ఇలా జరగకూడదు అని వాళ్ళని స్వయంగా నేను వాళ్ళకి హెచ్చరించాను. నా ఫోన్లో వెతికితే బహుశా మెసేజ్లు దొరకచ్చు. వీళ్ళెవరికి వారు ఏదో ఒక ఉన్నతమైన స్థానం వాళ్ళందరికీ లభిస్తుందని, ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో మనం ఉంటే విశేషమైన అధికారం మనకు లభిస్తుందని, అలాగే అందులో కొంతమంది దురదృష్టవశాత్తు వారి నడవడికలో అనేక లోపాలు రావడం వల్ల వాళ్ళ అనైతికమైన జీవనానికి కూడా అలవాటు పడటం ఇది చాలా దురదృష్టకరం అండి. ఈ కారణాల వల్ల వీళ్ళందరూ కూడా ఆ లక్ష్మణ రేఖను దాటి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, వాళ్ళందరినీ కూడా ఒక రకమైన సమిష్టి కృషితో వ్యవస్థని బాగు చేద్దామనే ఆలోచన లేని ప్రధాన కార్యదర్శులు రావడం, ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడి ఇవాళ మనకి ఆ వ్యవస్థ చాలా చాలా నిరాశాజనకంగా ఒక పక్క, ఇంకొక పక్క మీరు అన్నట్టుగా విశేషమైన ఆర్థిక లోటుతో ఆ రాష్ట్రాన్ని ఇవాళ వాళ్ళు నాశనం చేశారండి. అంటే మీరు అన్న దాంట్లో నాకు అర్థం కానిది ఏంటంటే, అనైతికమైన జీవన విధానానికి అలవాటు పడి అన్నారు. దాన్ని కొంచెం విపులంగా చెప్తారా? ఏ రకంగా వీళ్ళు అనైతికంగా దిగజారారు? ఇప్పుడు నాకు జీతం 100 రూపాయలు ఉంది, నా ఖర్చు మాత్రం 300 రూపాయలు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? అవును, దీన్ని ఎక్కడో చోట తెచ్చుకోవడం, ఆ కాంట్రాక్టర్స్కి చెప్పడం, లేదా మా అమ్మాయిని నేను యుఎస్కే చదువు పంపిస్తాను, ఆ అమ్మాయికి మార్కులు రాలేదు కానీ నాకు యుఎస్లో సీట్ కావాలి, అలాగే మా అబ్బాయికి పెట్టుబడి పెట్టించి మా అబ్బాయి చేత వ్యాపారం చేయిద్దాం అనుకుంటున్నాను, లేదా నాకు విలాసవంతమైన విల్లాల్లో ఉందామనే కోరిక ఒకటి ఉన్నది. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా అనైతికం కదండి. అవును, నేను నాకు వచ్చే నా జీతంతో నేను జీవితాన్ని ఆలోచన చేయాలి, దాని ప్రకారంగా ప్రణాళిక చేసుకుని నడుపుకోవాలి. ప్రభుత్వం కొంత వెసులుబాటు కలిగిస్తూనే ఉన్నది, అనాదిగా మనం చూస్తున్నాం. అధికారులకి కొంత మార్కెట్ రేట్తో స్థలాలు ఇవ్వడం, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇవ్వడం, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రాములకి పంపించడం, ఎప్పటికప్పుడు వీరిలో నైపుణ్యత పెంచడానికి ఖర్చు చేయటం, ఇలాంటి ప్రభుత్వం చేస్తూనే వచ్చింది. ఇంకొంచెం చేసినా కూడా అందులో పొరపాటు లేదు. కానీ ఈ అధికారులు వారి దగ్గర పనిచేసే కాంట్రాక్టర్సు, వారి దగ్గర వస్తువులు సప్లై చేసే సప్లయర్స్ దగ్గర, లేదా ఇంకేదో అన్యాయంగా భూములు సంపాదించి ఆ భూముల్ని మార్కెట్ వాల్యూకి బయట అమ్ముకోవడం, ఇలాగ పెట్టుబడులు పెట్టుకుని విపరీతమైన అనైతికమైన అలవాట్ల వల్ల కూడా నాకు స్వయంగా తెలుసు వీళ్ళలో చాలామంది వాళ్ళ ఇబ్బందులకు గురయ్యారు. వారి వల్ల వారి కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఒక ప్రమాదం తీసుకొచ్చారు. అన్నిటికంటే ముఖ్యం, మంచి పేరు ఉన్న ఐఏఎస్కి ఐపీఎస్ని భ్రష్టు పట్టించారండి. అదే కదా సమస్య. ఇప్పుడు అక్కడే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇవాళ చూడండి, 3 ఐపీఎస్లు కాబోయే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వాల. ఉన్న చీఫ్ సెక్రటరీని లీవ్లో వెళ్ళిపోమని వాళ్ళే చెప్పారు, నువ్వు లీవ్లో వెళ్ళిపో అని. ఎంత అవమానకరంగా ఉంటుంది అది. సో ఇలా ఇట్లా కాదు, ఇంకా చాలా మంది వాళ్ళని అసలు కలవడానికి వెళ్ళకముందే వాళ్ళని లీవ్ పెట్టి, నేను ఈ పదం వాడుతున్నా, మీరు ఏమన్నా నేను తప్ప ఒప్ప నాకు తెలియదు, వాళ్ళు లీవ్ పెట్టి పారిపోదాం అనుకున్నారు. ఒక 6 డజన్ మంది లిటరల్లీ పారిపోదాం అనుకుంటే నో, లీవ్లు పెట్టడానికి కుదరదు అని చెప్పేసి గవర్నర్ ఆఫీస్ నుంచి క్యాన్సిల్ చేశారు. అక్కడ ఉన్నారు. ఇప్పుడు లీవ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? రేపు గవర్నమెంట్ ప్రమాణ స్వీకారాలు అయిపోయినాక ఎంక్వైరీ స్టార్ట్ అవుతాయి కదా. ఎందుకు ఇంతగా ఎందుకు ఇదయ్యారు అనే దానికి
ఇంత ముందు ఎప్పుడైనా చూసారా మీ సర్వీస్లో ఇట్లా లీవులు పెడితే లీవులు క్యాన్సిల్ చేసి ఇక్కడ పడి ఉండండి అనడం కానీ వెరీ రేర్గా జరిగిందేమో కానీ మై గాడ్ లేదు, ఎప్పుడు జరగలేదండి. బహుశా నాకు 37 సంవత్సరాల సర్వీస్ ఉంది, 4 ఏళ్ళది రిటైర్ అయ్యి 41 సంవత్సరాలు నెమరు వేసుకుంటే ఎప్పుడు ఇలాంటి దుస్థితి ఐఏఎస్ ఐపీఎస్లకి ఆంధ్రప్రదేశ్లో రాలేదండి. ఎంతో గౌరవంగా ఉండేవారు. ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడు 2-3 కనిపించేవారు. కొత్తగా ఎన్నుకోబడుతున్న ముఖ్యమంత్రి గారి ఇంట్లో పచారులు చేస్తూ 2-3 కనిపించేవాళ్ళు. వెంటనే మీలాంటి జర్నలిస్ట్ వాళ్ళ ఫోటోలు తీసి వేసేసేవారు. అంతే తప్ప ముఖ్యమంత్రుల కనుసన్నల్లో ఉండాలి, నాకంటే సీనియర్స్ అందరినీ పక్కకు తోసి నేను ప్రధాన కార్యదర్శి అయిపోవాలి, లేదా నేను చేసే చెత్త పనులన్నింటినీ కూడా సహకరించే ఒక మంత్రిత్వ శాఖకు వెళ్ళాలి, ఇలాగ ఆలోచనలు చేసిన కాడర్ కాదండి. ఆంధ్రప్రదేశ్ కాడర్ అంటే దేశంలోనే అత్యుత్తమమైన స్టాండర్డ్స్ మన సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా నెలకొల్పారండి. ఒక్కొక్కరు కూడా ఇవాళ దేశంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు అని ఆ రోజు ప్రభుత్వాలు కూడా ఓపెన్గా సమావేశాల్లో చెప్పేవారండి. మేము ఏదైనా ఒక సమావేశానికి కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చెప్తుందండి, ఆ రిప్రజెంటేటివ్ వచ్చారు, ఆ తర్వాత చూద్దాం మిగతా ఏమైనా విషయాలు ఉంటే చర్చించడానికి అని అనేవారండి. నాకు స్వయంగా తెలుసండి, నేను హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ, మెట్రో వాటర్ బోర్డు ఎండీగా ఉన్నప్పుడు కానీ, మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నప్పుడు కానీ, ఇలాగా అనేక డిపార్ట్మెంట్స్లో మీటింగ్స్కి వెళితే ట్రైబల్ వెల్ఫేర్లో కానీ, మా డిపార్ట్మెంట్ రివ్యూ జరిగినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏపీ గవర్నమెంట్ వాళ్ళ ఆలోచనలు ఆచరిస్తున్న విధానాలు వివరించిన తర్వాత ఇంచుమించుగా సమావేశం ముగించేసేవారు. ఎందుకంటే అంతకంటే ఉండలేదు చెప్పడానికి, అంతా వీళ్ళే కవర్ చేస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నంత ఇంకెవరు చేయలేదు అని అనాదిగా అలాంటి రెప్యుటేషన్ మనకున్నదండి. అలాగే ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక శాఖలో అసలు నిష్ణాతులు, అవును అంత నిష్ణాతులు ఉండేవారు. ఇవాళ ఇలాగా ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఎలా తెచ్చారు, ఎందుకు దానికి సహకరించారు, దీన్ని తప్పకుండా నాకు తెలుసండి. ఇప్పుడు రాబో ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా చాలా సీరియస్గా చూస్తారు. ఆయన ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడు ఆయన ప్రోత్సహించేవాడు కాదండి. రైట్. ప్రసాద్ గారు, ఈ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది కదా, డిస్టర్బ్ అయిపోయి స్క్రాప్ అనే అంటున్నాను మళ్ళీ వీళ్ళని కూడా. ఎందుకు స్క్రాప్ అంటున్నానంటే ఇలాంటి పనులు చేశారు కాబట్టి. ఇంకా స్క్రాప్ గానే విలువ ఉంటుంది, విలువ లేదు, స్క్రాప్ తో పోలిస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటే వాళ్ళు ఏమనాలా. సో ఇలాంటి వీళ్ళని, సారీ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఆ హోదాల నుంచి వచ్చారు, మీకు ఎక్కడ బాధ అనిపించవచ్చు, బట్ ఐఎమ్ సారీ. ఈ స్క్రాప్ అంతా ఇలా ఉంది కదా, ఈ సిచ్యువేషన్ ని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం సెక్రటేరియట్లో ఎంతమంది ఆఫీసర్స్ చూస్తాము, ఎన్ని వార్తలు రాసాం కదా, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మీరు అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఎల్వి గారు కూడా చూశారు, కేబినెట్ సెక్రటరీ చేసిన వాళ్ళు టిఆర్ ప్రసాద్ గారు కానీ వీళ్ళంతా, ఐవి సుబ్బారావు గారు వీళ్ళంతా ఆ స్థాయిలో పనిచేసినప్పుడు దే ప్రౌడ్ ది క్యాపిటల్. అంటే ఎక్కడికైనా వెళ్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చెప్పుకొని గర్వపడి. ఇప్పుడు అంటే మనం ప్రస్తావించితే తప్పుగా అనుకోకండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన కొడుకు లబ్ధి చేయడం కోసం కొంతమంది అధికారులు చేసిన తప్పుకి కొంతమంది తప్పు చేయని అధికారులు కూడా బలైపోయారు. అది అంటే అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా అధికార యంత్రాంగం ఎలా ఉండాలో కేసు స్టడీ చేస్తే ఆ ఒక కేసులు చూసుకోవచ్చు. మీరు బీపీ ఆచార్య గారు, ఆయన తప్పు చేశాడో లేదో తెలియకుండానే ఆయన జైలు శిక్ష అనుభవించారు. అసలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో బీపీ ఆచార్య గారికి ఎంత గుడ్ ఆఫీసర్ గా నేమ్ ఉండేది, గుడ్ ఆఫీసర్ ఒక్కసారిగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. తప్పు చేసిన ఇంకొక అధికారి మళ్ళీ అదే జైలు శిక్ష అనుభవించింది. అదే కదా, మళ్ళీ బయటకు వచ్చి ఈ ప్రభుత్వంలో ఆవిడ ఉన్నత స్థానం పొందింది. పైగా రికార్డ్ అంటే చిన్న వయసులో ఐఏఎస్ వచ్చింది, మంచి డాషింగ్ లేడీ ఆఫీసర్ పేరు తెచ్చుకున్నామే, జైలుకి వెళ్ళి కుదేలైపోయి ఆరోగ్యపరంగా నాశనం అయిపోయి మళ్ళీ అక్కడ కూర్చున్నారు. అదే విచిత్రమైన. మీరు అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో నాకున్న పరిచయంతో ఒక చిన్న ఉదాహరణ చెప్పండి. ఆయన ప్రాజెక్ట్ ఆఫీసర్ PUITDA కింద ఉండేవాడు. ఉంటే ఆయన ఇంటికి పార్వతీపురం, ఆయన ఇంటికి ఆఫీస్కి మధ్య
పెట్టగోడ కూడా ఉండేది కాదు, గోడ కూడా ఉండేది కాదు. అక్కడ ప్రాజెక్ట్ పిఓలకు అలా ఉంటే ఆయన ఇంట్లోకి ఎలుగుబంట్లు వచ్చేసేవి. అవి వచ్చేస్తే ఆయన ఏమయ్యా ఇది ఏం చేయాలి అంటే చిన్న పెట్టగోడ కట్టారు. ఆ కట్టిన పెట్టగోడ గురించి ఆ రోజు విజయనగరం జిల్లా పరిషత్తులో అప్పటి శాసనసభ్యుడు ఆయన మీద ఎదురు తిరిగాడు. అది కరప్షన్ అని. ఇది ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంట్లోకి ఎలుగుబంటు రాకుండా గోడ కడితే అంటే మరి ఇవాళ అలాంటి గోడలు ఛేదించుకుని బంగ్లాలు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ లో తెల్లాపూర్లో ఒక ఇద్దరికి విల్లాలు ఉన్నాయని ఒక విశాఖపట్నం జనసేన నాయకుడు ప్రకటించాడంటే అంటే ఆరోపణ చేసాడంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఐఏఎస్ రిటైర్ అయిన తర్వాత పిల్లలకి పెళ్లి చేసుకోలేని అధికారులు కూడా చూసాం మనం. నాకు తెలిసి రామనారాయణ రెడ్డి విజయనగరం జిల్లా కలెక్టర్ చేసిన ఆయన రిటైర్ అయిన తర్వాత పిల్లలకి పెళ్లి చేసిన కష్టపడ్డాడు. అలా చూస్తే అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన పిల్లలు ఉన్నారు. అంటే మన మెగా కృష్ణారెడ్డి గారి సౌజన్యంతో ఒక ఆయన పెద్ద పెద్ద విందులు ఇచ్చాడని చెప్పి మనకే వచ్చింది. అంటే ఐఏఎస్ ఎవరు కించపరిచామని కాదు, వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పులు అవి. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు. పూర్వకాలం ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలని అడిగేవారు. ఇప్పుడు వెళ్తున్న ఐఏఎస్లు నీకంటే ఎంత సంపాదించాలని అడుగుతున్నారు. ఈయనకంటే ఎంత సంపాదించాలి, మనము ఎంత సంపాదించుకుంటే రాజపుష్ప వెళ్ళాలి వస్తాయని ఆలోచిస్తున్నారు. అంటే వ్యవస్థలో వచ్చిన మార్పు ఇది. జీవి రెడ్డి గారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎప్పుడైనా గవర్నమెంట్లు మారినప్పుడు, అది అంతకుముందు ముఖ్యమంత్రులు మారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అయినా, ఏదో చిన్న చిన్న మార్పులతో వాళ్ళకు బాగా కావాల్సిన ఒక అధికారిని సీఎంఓలో సెక్రటరీగా పెట్టుకుని మిగతా సిస్టమ్ అంతా ఆఫీసర్లు కొద్దిగా ట్రాన్స్ఫర్లు లేకపోతే షఫ్లింగ్స్ ఇవన్నీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి ముందున్న పరిస్థితి ఏంటంటే అసలు మొత్తం సెటప్నే చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం సెటప్నే. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ అందరూ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతకంటే ఎక్స్పీరియన్స్డ్ అందరూ అది ఎల్వి గారి లాగా ఇంట్లో కూర్చున్నారు రిటైర్ అయ్యి. చాలా మంది ఎంతో అనుభవం ఉండి బ్రహ్మాండమైన ట్రాక్ ఉన్న వాళ్ళందరూ రిటైర్ అయి ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళనే ఎత్తుక్కోవాలి. వాళ్ళేమో 5 ఏళ్లుగా బాబు గారికి టచ్లో ఉన్నారు, లేదు నాకు లేదు. సో ఎట్లా దీన్ని ఎలా సెట్ చేసుకోబోతున్నారు? ముందు సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఎల్వి సార్. ముందు మీకు ప్రత్యేకమైన నమస్కారం. 4 సంవత్సరాల పాటు ఎల్వి సారు మేము రాజకీయ పార్టీలు పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న అవినీతిని మేము ఏ స్థాయిలో చెప్పామో ఎల్వి సార్ కూడా అదే స్థాయిలో ప్రజల దృష్టి తీసుకొచ్చారు. ఎందుకు చెప్తున్నాను సార్, తద్వారా మీకేం వచ్చిన రూపాయి బెనిఫిట్ లేదు. కానీ అది తిరిగి పొలిటికల్ గా ఆ బెనిఫిట్ మాకు వచ్చింది సార్. సో అందుకని మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీరు వదిలేయచ్చు, కేవలం రాష్ట్రం మీద ప్రేమతోటి ఆయన రిస్క్ ఉండదని తెలిసినా కూడా సారు ముందుకు వచ్చాడు. ఒకటి. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇంతకుముందు వార్ కండిషన్లో ప్రజలకు కూడా కొన్ని అంశాలు చెప్పినా కూడా కొన్ని వెళ్ళలేదు. ఈరోజు నేను చెప్తున్నాను ఎల్వి సార్, 11,500 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సార్ మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్యలో 11,500 కంటెంప్ట్ ఆఫ్ కేసులు, అంటే కోర్టు ధిక్కారణలు. సార్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్ ప్లీజ్ మీరు క్లారిఫై చేయండి సార్. ఎప్పుడైనా ఒక 10-15 దాటుంటాయి సార్ మీ సర్వీస్లో, అంటే మీ కాంటెస్ట్లో కాదు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సార్ మీరు చెప్పండి సార్. ఎందుకంటే మీరు ఆఫీసులో చేసిన కాబట్టి ప్రజలకు తెలుస్తుంది. అస్సలు లేదండి, అస్సలు లేదండి. అయితే ఏ టైంలో అయినా అంతేనంట లేదు. అది కూడా ఏదో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇరిగేషన్ స్కీమ్లో R&R కరెక్ట్గా ఇంప్లిమెంట్ జరగలేదు, లేదా ఎవరికైనా కంపాషనేట్ అపాయింట్మెంట్లో రూల్ ఇమీడియట్గా దాన్ని అమెండ్ చేసి అపాయింట్మెంట్ జరగలేదు, కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా అనే కంటెంప్ట్ ఇలాంటివి ఉండేవి. కానీ అది కూడా మనం వేల మీద లెక్క పెట్టచ్చు. 11,500 అంటే ఇది ఏదో సచిన్ టెండూల్కర్ గారి క్రికెట్ రికార్డ్ లాగా ఉంది. అంటే నేను ఎందుకు సార్ ఎల్వి సార్ని అడిగానంటే ప్రజలు మీరు విన్నారు కదా, ఈ టీవీ చూసేవాళ్ళు విన్నారు కదా, సార్ చెప్పారు ఎల్వి గారు వారు అబద్ధాలు చెప్పారు, వారికి అవసరం లేదు, చూసింది ప్రాక్టికల్గా చూసింది చెప్పారు. అంటే వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కోర్టు ధిక్కరణ కేసులు ఈరోజు 5 సంవత్సరాల్లో 11,500 ఎందుకు వచ్చినాయి? రీజన్ ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి. రెండోది వచ్చేసరికి దానిని గుడ్డిగా నమ్మిన ఆఫీసర్స్ కొంతమంది నమ్మకపోయినా కూడా వాళ్ళ చేత కరప్షన్ చేయించి ఇరుకుంటుతట్టు చేసి వాటాలు ఇచ్చి నెక్స్ట్ కరప్షన్ చేయించాడు.
ఈ నేపథ్యంలో కోర్టుకి వెళ్ళినా హైకోర్టు కానీ లోయర్ కోర్టు ఏదాన్ని అని పోయి చేతులు కట్టుకొని నిలబట్టడం తప్పితే ఒకటే చెప్పేవాడంట జగన్మోహన్ రెడ్డి గారు, ఏ కోర్టు కొడతదా లేదా జడ్జి వచ్చి నేను కొడతాడా పోయి నిల్చో అంటే. కోర్టులు అంటే ఒకప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే చాలా అవమానకరంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లాంటిది ఈసారి కొడతదా అనే పరిస్థితికి వచ్చారు. కోర్టు కొడతదంటే కోర్టు కొట్టదు సార్, కోర్టు కొట్టదు, కానీ దాన్ని ఆ గిల్టీగా ఫీల్ అయితే ఆఫీసర్ రెండోసారి తప్పు చేయకుండా, కానీ ఆ గిల్టీ అనేది లేకుండా చేశాడు. ఒక డీజీపీ గారితో అయితే సెక్షన్ లో చదివించారు కదా, అందుకే సార్ అందుకే 11,500 అయింది. 11,500 ఇది ఒక అంశం. రెండో అంశం వచ్చేసరికి ఇందాక ఎల్వి సార్ చెప్పారు అనైతిక జీవిత విధానం. అది అలవాటు కొంతమంది చేయాలని కొంతమందికి స్వతహాగా వచ్చింది సార్. అది కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేశాడు. అలవాటు చేస్తాడండి, అలవాటు చేస్తే వీళ్ళు అలవాటు చేసుకోవాలి సార్. ఏమంటారంటే అయ్యే వాళ్ళే అవుతారంటారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎల్వి సార్ ఏం చేశారు, చెప్పినట్టు ఆ రోజు వారు చెప్పినట్టు వినడానికి ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ప్రత్యక్షంగా మనకు తెలిసింది ఏంటి, చీఫ్ సెక్రటరీ ర్యాంక్ నుంచి తీసుకెళ్లి ఏ ర్యాంకులో పెట్టారు సార్. అది చెప్పదు మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను. అంటే ఈరోజు తెలియాలి కదా, 5 సంవత్సరాల తర్వాత ప్రజలు తెలియాలి కదా, అది అన్యాయం కదా. మరి ఆ రోజు ఎల్వి సార్ కూడా తలుపుండి ఉంటే ఊపలేదు కదా, అంటే మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఊపారు కదా, అంటే లొంగిపోయారు. ఈ రోజు లొంగిపోయారు కాబట్టి ఈ రోజు పారిపోవాలని చూస్తున్నారు కొంతమంది. అంటే ఎంత మా సార్ అంటే ఎంత సాఫ్ట్ టార్గెట్ అంటే, అసలు కొల్లి రఘురామరెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, సీతారామ వాళ్ళ ధైర్యం చూడు. అసలు సార్ దగ్గర పోయి నమస్కారం పెట్టి, సార్ మాదేముంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము చేశామని ఒక మాట చెబితే ఆయన సరే పోండి అంటారన్న ధైర్యం వాళ్ళకు ఉండబట్టే కరకట్ట మీద కొత్తరా వాళ్ళు చేసిన అన్యాయాలు రాష్ట్రానికి మా సార్ డైరెక్ట్గా చేసిన అన్యాయం. ఇదే కొల్లి రఘురామరెడ్డి గారు వితౌట్ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి వితౌట్ ఎఫ్ఐఆర్ వచ్చి సార్ని అరెస్ట్ చేశాడు. ఆ మనిషి మళ్ళీ నిన్న కలవడానికి ట్రై చేస్తాడు. అంటే ఎంత అంటే ఏ ఎండకా గొడుగు పట్టే బాపతగాళ్ళు అనమాట. ఏ ఎండకా గొడుగు అయితే ఇక్కడ ఈ ఫైల్ ఎందుకు మాయం చేస్తున్నారు, తగలబెడుతున్నారు. మాయం కూడా కాదు, ఫైల్ తగలబెట్టడం, డాక్యుమెంట్స్ తగలబెట్టడం, రికార్డులు మాయం చేయడం, డేటా మాయం చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎల్వి గారు, ఈ ఫైల్ తగలబెట్టడం, రికార్డులు మాయం చేయడం అనేది ఎందుకు వస్తుంది అసలు? పర్టికులర్గా ఒక 6 నెలల నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసులో ఉన్న హెరిటేజ్ పేపర్స్ని వాళ్లే తగలబెట్టారు. ఇప్పుడు చూస్తేనేమో చాలా డిపార్ట్మెంట్స్లో ఇవి మాయమవుతున్నాయి, రికార్డులు మాయమవుతున్నాయి, ఫైళ్ళు మాయమవుతున్నాయి, డేటా తీసేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆఫీసర్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అదేనండి, వాళ్ళు సాక్ష్యాలేవి వెనక్కి మిగలకుండా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళతో పాటే అవి అంతమయ్యేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎందుకంటే వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలండి. ఒకటి, మనకి ఎప్పటికప్పుడు వీటి మీద ఉన్నతాధికారులే దీని గురించి శ్రద్ధ వహించాలి. ఫైల్స్ డిస్పోజల్ కానీ, ఫైల్స్ ఎలాగ జాగ్రత్తగా పెట్టుకోవాలి, రికార్డ్ రూమ్కి ఫైల్స్ అప్పచెప్పడం కానీ, ఇవన్నీ కూడా సీనియర్ ఆఫీసర్లు చేయాలి. ఆ సీనియర్ ఆఫీసర్ యొక్క ప్రవర్తన అడిగే నాథుడు లేడు. మనకి దురదృష్టవశాత్తు ఏమైందంటే కొన్ని సంవత్సరాల నుంచి ప్రధాన కార్యదర్శి పదవి కూడా కొంత బలహీనపడుతూ వచ్చింది. దాంతో ప్రధాన కార్యదర్శులు ఎవరిని కూడా పిలిచి వాళ్ళ పని రివ్యూ చేసే స్థితిలో ప్రధాన కార్యదర్శులు ఉండడం లేదు. ప్రధాన కార్యదర్శి ఇలాంటివి గమనించి వాళ్ళని హెచ్చరించే అవకాశం లేదు. నాలాంటి వాడు ప్రధాన కార్యదర్శిగా ఒక కార్యదర్శికి షోకాజ్ నోటీస్ ఇస్తే నా పదవే పోయింది. దాంతో అలాంటి ఒక చర్య తీసుకోవడానికి ప్రధాన కార్యదర్శులు ఎవరు కూడా ఇంకా ధైర్యం చేయలేరు. ప్రధాన కార్యదర్శి అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత పరిపాలనలో ఒక బాధ్యత తీసుకుంటూ అందరినీ ఒక మాట మీద ఒక బాటలో నడిపించగలిగే ప్రధానమైన ఒక భూమిక ఆయన నిర్వహించాలి.
అలా చేయటం లేదు. ఒక అధికారి క్యాబినెట్కి కాగితాలు కరెక్ట్గా పంపట్లేదు, ముఖ్యమంత్రి గారికి తన చేరువుగా ఉండడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ తీసుకుని ప్రొసీజర్స్ని ఫాలో అవట్లేదనే దృష్టితో షోకాజ్ ఇచ్చాను, కానీ నేనేమి డిస్మిసల్ ఆర్డర్లు ఏమి ఇవ్వలేదు కదా. అంటే ప్రధాన కార్యదర్శి ఒక కార్యదర్శి యొక్క జవాబు కోరడానికి కూడా అధికారం లేదు ఈ వ్యవస్థలో. అలాంటప్పుడు ఇంకా అన్ని ముఖ్యమంత్రి గారే చూసుకోవాలంటే అందరూ ముఖ్యమంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా 18 గంటలు పనిచేయరు కదండి. అవును, ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఈ విషయాలన్నీ? దాంతో జవాబుదారీతనం పూర్తిగా నశించిపోయింది వ్యవస్థలో. ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. ఎవరికి జవాబుదారీ లేడు అక్కడ. ఒక జిల్లా కలెక్టర్ ఆయన తోచినట్టు ఆయన చేస్తున్నాడు, మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకుంటున్నాడు. అంతేకాని ఎస్పీ లేదా ఐజీ లేదా వీళ్ళందరూ కూడా డీజీకి జవాబుదారుగా ఉండాలి అన్నది లేదు. నాకు జ్ఞాపకం అండి, ఆ రోజుల్లో డీజీలు ఒక జిల్లా కలెక్టర్ని చూసినా కూడా జిల్లా మెజిస్ట్రేట్ కాబట్టి ఆయనకి వెంటనే సెల్యూట్ చేసేవారు. అంటే ఆ విధమైన క్రమశిక్షణ సిస్టంలో ఉండేదండి. అవును, వ్యక్తులతో అది ప్రధానం కాదు. ఆ రోజుల్లో ఆ రకమైన ట్రెడిషన్ ఫాలో అయ్యేవారు సీనియర్ ఆఫీసర్లు. దాంతో మేమందరం కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తించేవాళ్ళం. ఇదంతా కూడా ఇవాళ దానిని మళ్ళా రివైవ్ చేయాలి. రాబో ముఖ్యమంత్రి గారి మీద చాలా పెద్ద భారం ఉన్నది. ఆయన ఓపికగా ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తూ ప్రజలకి ప్రభుత్వం చేరువవ్వాలి, కానీ వాళ్ళకి చేదు అనుభవాలు రాకూడదండి ప్రజలకి ప్రభుత్వం వల్ల. కూడా కార్యాలయంకి వెళ్తే ఏమవుతుందో. నా ప్రశ్న కూడా ఏంటంటే, చాలా విధ్వంసం జరిగింది కదా ఆంధ్రప్రదేశ్లో. ఒక రాజధాని కావచ్చు, ఒక పోలవరం కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాటితో పాటు ఈ వ్యవస్థలు కూడా విధ్వంసం అయిపోయినాయి. వాటిలో పర్టికులర్గా బ్యూరోక్రసీ అనేది, ఎగ్జిక్యూటివ్ అనేది బాగా విధ్వంసం అయిపోయింది. నేను నాకు వెంకటరెడ్డి గారిని అడిగిన ప్రశ్నే నాకు అంతు చిక్కడంలా. ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రులు మారొచ్చు, ఎన్నికలు జరిగిన ప్రతిసారి మారితే ఏదో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు సెక్రటరీలు మార్చుకుంటారు. ఆ డిపార్ట్మెంటల్ హెడ్స్ని ఈ హెడ్ని అటు ఆ హెడ్ని ఇటు మార్చుకుని ఏదో ఎక్కడ పెద్ద అడవుడే ఉండదు, కామ్గా జరిగిపోతూ ఉంటాయి అవన్నీ. కానీ ఇప్పుడు మార్చడానికి కూడా లేరు కదా. ఆల్ హెడ్స్ ఆర్, సామె చెప్పినట్టు ఆల్ ఇంటెలిజెన్స్ ఆర్ బాల్డ్ హెడ్స్ అన్నట్టు ఆల్ హెడ్స్ ఆర్ టెయింటెడ్. అట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ. ఆయన ఎలా పికప్ చేసుకోవాలి? ఒక మంచి టాప్ లేయర్ సెటప్ చేయాలంటే ఎలా పికప్ చేసుకోవాలి? ఒక ఆప్షన్ ఏమైనా బయట మీలాంటి వాళ్ళు ఒక సీనియర్స్ కాబట్టి 4-5 అడ్వైజర్ని పెట్టుకుంటారేమో. ఆ అడ్వైజర్లుగా ఉంటారు తప్ప మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేరు కదా. దీనికి ఏంటి పరిష్కారం బాబు గారి ముందు ఉన్నది? అంతే కదండి. అంటే ఒక అంశాన్ని మాత్రం నేను తప్పకుండా చెప్పదలుచుకున్నానండి. కొంచెం కఠోరంగా ఉన్నా కూడా 2-3 సీనియర్ ఆఫీసర్స్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి వాళ్ళని డిస్మిస్ చేయాలండి. అప్పుడు అందరికీ కూడా డౌన్ ద లైన్ ఆటోమేటిక్గా అందరికీ కూడా వాళ్ళలో మళ్ళా ఆ రకమైన ఏదైతే క్రమశిక్షణ రాహిత్యం వచ్చిందో అదంతా పోతుందండి. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాం, వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు. పరిస్థితులు ఎప్పుడైతే విషమిస్తాయో ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారండి. వాళ్ళు అందరూ కూడా ఆటోమేటిక్గా ప్రొసీజర్ ఫాలో అవుతారండి. ఉపేక్షించకుండా వీళ్ళలో ఎవరు చాలా పెద్ద తప్పు చేశారని భావిస్తున్నారో, ఎవరి మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయగలరో చేసి ఒక 2 ఐపీఎస్ వాళ్ళని 2 ఐఏఎస్ వాళ్ళని ఇంటికి సాగనంపితే, అంటే కఠోరంగా ఉంది చెప్పడానికి చాలా బాధపడుతున్నాను, కానీ తప్పదండి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చారంటే వీళ్ళందరూ ఈ ప్రబుద్ధులు, వీళ్ళు ఇంక ఉండవలసిన అవసరం లేదండి. వాళ్ళు పంపించేయాలి. 2-3 డిస్మిస్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా ఆ లైన్ దాటకుండా పనిచేస్తారు. మీరు అన్నారు కాబట్టి నేను కూడా ఒక అడుగు ముందుకేసి క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు అన్నారు కాబట్టి కొంతమంది, సరే ఆ నంబర్ ఎంత అనేది మీకు ఎక్కువ తెలుసు నాకంటే, కొంతమంది ఇలాంటి తప్పులు చేసి కేసులు ఫేస్ చేస్తున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అధికారులు. ఇంటెన్షన్గా తప్పులు చేశారు, లేకపోతే కార్పొరేషన్ల పేరుతో డబ్బులు
దొంగ కార్పొరేషన్ క్రియేట్ చేసి సలహాలు ఇచ్చారు, జీవోలు సంతకాలు పెట్టారు, ఇవన్నీ చేశారు కదా. ప్రభుత్వం కనుక కొత్తగా వచ్చే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి జీ హుజూర్ అన్నోళ్ళు ఎంతమంది ఊసలు లెక్క పెట్టే అవకాశం ఉందండి? ఏమోనండి, అంటే మనం చూస్తున్న ఈ ప్రమాణాలు చూస్తుంటే కనీసం ఒక 20-30 మంది తప్పకుండా వెళ్లాల్సి వస్తుందండి. తప్పకుండా అండి, తప్పదు. ఎందుకంటే మనం ఇవాళ వింటున్నాం ఇవన్నీ కూడా. ఇంకా రాబో రోజుల్లో ఇంకా తవ్వుతున్న కొద్దీ ఇంకా బోల్డ్ అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇందాక జీవిరెడ్డి గారు చెప్పినట్టుగా 11,500 కంటెంప్ట్లు ఉన్నాయంటే ఆ ఫైల్సే చాలండి వీళ్ళందరినీ కూడా వీళ్ళ కొంపలు ముంచడానికి. అవును, చాలా చాలా తప్పండి. అందులో దురదృష్టవశాత్తు ఏమైందంటే న్యాయస్థానానికి కూడా గౌరవం ఇవ్వటం లేదు. న్యాయమూర్తులు కూడా బహుశా వాళ్ళకు కూడా ఆసక్తి కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఏం చేస్తామనే ధోరణిలో ఉండిపోయారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఉన్నది అనే ఒక గరిహించేటట్టుగా వాళ్ళెవరూ కూడా కామెంట్స్ చేయలేదు, ఆదేశాలు ఇవ్వలేదు. దాంతో ఎవరికి వాళ్ళు ఒక గడి గీసుకుని దాంట్లో కూర్చుని ఇంతకంటే నేను చేయలేను, ముఖ్యమంత్రి గారు చెప్తే నేనేం చేయలేను అని కార్యదర్శి, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు కాబట్టి నేనేం చేయలేను, మంత్రి గారు ఏం చేయలేడు, ఇలా అందరూ ఎవరికి వాళ్ళు ఆసక్తితో ఉంటే ఇంకా వ్యవస్థ ఎలాగండి అంటే ఇవాళ కంచె చేరు మేస్తుంటే మనందరం కూడా పురజనులు అందరం కూడా చోద్యాన్ని చూడవలసిన ఒక దుస్థితి మనకి కనిపిస్తోంది. ఎవరేం చేయలేరు మాట. వార్తాపత్రికల్లో పుంకాలుగా రాస్తారు, ఎవరేం చేయలేరు. మీరు అన్నట్టు 20 నుంచి 30 మంది మనకు ఓపెన్ గానే కనపడుతున్న హెడ్స్ అవి ఈ కేసులు ఎదుర్కొంటూ రేపు జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు. వీళ్ళు కాకుండా వీళ్ళు చెప్పినట్టల్లా ఆడిన కింద స్థాయి వాళ్ళు పాపం వాళ్ళు ఎంతమంది వీళ్ళ భయానికి చేశారో లేకపోతే వాళ్ళు కక్కుర్తి పడ్డారో వాళ్ళు ఎంతమంది వెళ్తారో తెలియదు. సో మరి సిస్టమ్ మరి వీళ్ళు ఎంతమంది నేర్చుకుంటారో ఏమో. ఎనీవే 20 వీళ్ళైతే జైలుకి వెళ్ళక తప్పదు అనే ఒక ఆలోచనే బాధగాను ఉంది, దే డిజర్వ్ అన్నట్టు ఉంది చేసిన తప్పులకి, మిగతా ఇంకోసారి జరగకుండా ఉండడానికి. అంతే కదండి. ఇప్పుడు ఎంప్లాయీస్ బెనిఫిట్స్ రావట్లేదు మొర్రో అని చెప్పి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళిన ఒకనొక యూనియన్ ప్రెసిడెంట్ మీద కేసులు పెట్టడం ఏమిటండి? అదే కదా సూర్యనారాయణ. అండ్ ఆ వ్యక్తికి ఏమో ఫోన్లోనేమో వార్నింగ్స్ ఇవ్వటమా, ఆయనకి పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సామానంతా చెల్లా చెదురు చేయటమా? అవును, ఏమిటండి ఇదంతా? ఏమన్నా ఇంత అరాచకత్వం మనం ఎప్పుడు చూడలేదు కదా. ఏమన్నా మర్డర్ చేశాడు లేదా ఏదో అన్రూలీ మాబ్ ఏదో ప్రేరేపించాడు అంటే అనుకోవచ్చు. అవును, మాకు బెనిఫిట్స్ రావట్లేదండి, మా జీపీఎఫ్ డైవర్ట్ అయింది, ఇది దయచేసి మీరు ప్రభుత్వానికి ఏమైనా సూచన చేయండి అని గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళారు. ఆయన పోనీ ఏమైనా లీడర్ ఆఫ్ అపోజిషన్ దగ్గరికి వెళ్ళారా? అలా చూసినా కూడా అది కూడా కాంట్రాక్ట్ రూల్స్ విరుద్ధంగా అవుతున్నారు. అది కూడా తప్పు కాదు. అధికారి ఆ సూర్యనారాయణ అనే వ్యక్తికి అపాయింట్మెంట్ ఇప్పించిన అధికారి మీద కూడా తీసుకుంటారు. మరి ఆ వార్త బదిలీ చేస్తారా? ఆ వార్త రాసిన విలేకరుల మీద కూడా తీసుకుంటారు ఎక్కువ మాట్లాడితే. అదే కదా అప్పుడు జరిగిన వాళ్ళు చేయలు వైలేషన్ లేదు. యా రైట్ సార్. సో మనం ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే ఇది మళ్ళా పునరావృతం కాకుండా, రాష్ట్రంలో మళ్ళా ఇలాంటి అనుభవాలు పునరావృతం కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ క్రమశిక్షణతో ప్రవర్తించే విధంగా, ప్రతి తహసీల్దారు కూడా న్యాయబద్ధంగా ప్రవర్తించే విధంగా, ప్రతి జిల్లా కలెక్టరు, ఎస్పీ ఇలా ప్రతి స్థాయిలో కూడా జవాబుదారీతనం ఎలా ఉండాలి, ప్రజలని ఏ విధంగా ఆదరించాలి, చట్టాల్ని ఏ విధంగా గౌరవించి ఆచరించాలి అనే దృష్టితో కనుక పరిపాలన విధానాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక రూపకల్పన చేస్తే ఆయనకి అమోఘమైన అనుభవం ఉన్నది. ఇంతకు పూర్వం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఇవన్నీ ఆయన చేయించారు. ఆ రోజుల్లో మా అందరి చేత సిటిజన్స్ చార్టర్స్ అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చారు. కాబట్టి వీటి మీద ఆయనది అందివేసిన చెయ్యి కాబట్టి తప్పకుండా చేయాలని నేను మనసారా ఆశిస్తున్నానండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎల్వి గారు చర్చలో పాల్గొని వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు. సో చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్. చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ గా ఆయనకున్న
అపారమైన అనుభవంతో సిస్టమ్ని ఎలా సెట్ చేస్తారు, ఎలాంటి గుడ్ గవర్నెన్స్ ఇస్తారు అనేది మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు అండ్ వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.